అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. అలాగే మొదటి ఘట్టంగా ఈ రోజు నుంచి అయితే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అలాగే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఈరోజు వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ చేశారు. వాళ్ళందరూ కూడా పిల్లి బోసు కావచ్చు, అలాగే తోట తిరుమతి కావచ్చు, మొత్తం అందరూ కూడా ఈరోజు నామినేషన్కి ఇక్కడికి వచ్చినట్టు పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, రామచంద్రపురంలో పరిణామాలు ఎలా ఉండబోతాయి? ఇప్పుడు ఈరోజు నామినేషన్ ఏ విధంగా మొత్తం అందరూ కూడా కలిసి వేయడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా విజ్ఞులు. ఎప్పుడు ఎవరికి పట్టం కట్టాలో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకే బాగా తెలుసు. మరి నాకు రామచంద్రపురం అనేటువంటిది నన్ను కన్న తల్లిదండ్రులు అయితే రామచంద్రపురం నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటిది రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు. నేను ఎప్పుడూ జీవితాంతం కూడా ఆ విషయాన్ని నేను మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. నన్ను ఆదరించినట్టే సూర్యప్రకాష్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు కానీ, ఆయన యొక్క పనితీరు కానీ, ఆయన యొక్క అభివృద్ధికి కానీ తప్పనిసరిగా ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఎవరూ చేయలేనటువంటి విధంగా అవినీతి లేనటువంటి పరిపాలన, ఎక్కడికి వెళ్ళినా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికే సంక్షేమం అందేటువంటి పరిపాలన ఏ రాష్ట్రంలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చేస్తున్నాడు. మొన్న ఓటైనటువంటి చాలామంది ఈవేళ ఓటేసి ఆయన మాకు చేసినటువంటి మరి సంక్షేమానికి తప్పనిసరిగా ఆయనకు ఓటేసి రుణం తీర్చుకుంటామనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. రామచంద్రపురంలో గతంలో మీరు ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే బోస్కర్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి సూర్యప్రకాష్ రామచంద్రపురం అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తారనుకుంటున్నారు? తప్పకుండా ఆయన చదువుకున్న వ్యక్తి. తర్వాత వాళ్ళ నాన్నగారు తోటి రాజకీయ పరంగా అతని కొడుగ్గా తప్పకుండా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుంది, రామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది పూర్తిగా విశ్వసిస్తున్నాం. అంటే ప్రజలకు మేలు చేస్తేనే ప్రజలు మనతోటి ఉంటారు. ప్రజలకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇటొచ్చి ప్రజలతోటి సన్నిహితం లేకపోతే నష్టపోయేది రాజకీయ నాయకులు కానీ ప్రజలు ఏం కాదు. ఎవరొకరు కోటి ఎలాగేయాలి ప్రజలు. మనం వాళ్ళతోటి సన్నిహితంగా ఉండటం కానీ, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడం కానీ, వాళ్ళ కష్టాల్లో నేను ఉన్నాననేటువంటి ఒక భరోసా కల్పిస్తేనే ప్రజలు మనల్ని విశ్వసిస్తారు. అది నాకు తెలుసున్నటువంటి 30 ఏళ్ళుగా నేను చూస్తున్నటువంటి పరిస్థితులు. అంటే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సుభాష్, ఇతనికి ఏ విధంగా పోటీ ఉండే అవకాశం ఉందంటారా? ఈ విధంగా పోటీ అంటే ప్రజలు ఓటేసే వాళ్ళు కూడా చూస్తారు. ఇవన్నీ గెలిచినా ఓడినా బోసు గారు కానీ లేకపోతే నేను కానీ రామచంద్రపురంలో ఉండేవాళ్ళమే, దాంట్లో ఏమనుమానం లేదు. మరి అతను గెలిస్తే ఏం చేస్తాడు, ఓడిపోతే ఎక్కడ ఉంటాడు అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకోవాలి. దాని గురించి మనం ప్రత్యేకించి చెప్పడానికి ఏమీ లేదు. విజ్ఞత కలిగినటువంటి ప్రజలు రామచంద్రపురం నియోజకవర్గంలో ఏం చెయ్యాలి, ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి అనేటువంటిది తెలియనటువంటి అమాయకులు మాత్రం కాదు. తప్పనిసరిగా ఎవరు ఓటేయాలి అనేటువంటిది వేసే మంచి నిర్ణయం చేస్తారనేటువంటిది నా అభిప్రాయం. థ్యాంక్స్ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా రామచంద్రపురంలో రాజకీయాలన్నీ కూడా రసవత్తగా మారుతున్న నేపథ్యంలో, అలాగే ఈరోజు పిల్లి సూర్యప్రకాష్ ఈరోజు నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో అందరూ కూడా నామినేషన్ ప్రక్రియలో ఈరోజు మాజీ ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రపురం మా ఎమ్మెల్యేగా చేసినటువంటి తోట తిరుమతులు, అలాగే పిల్లి బోసు మొత్తం అందరూ కూడా ఈరోజు ఆయనతో సమావేశం, అలాగే ఈరోజు సంఘీభావం వాళ్ళతో పాటు వచ్చి ఈరోజు నామినేషన్ ప్రక్రియలో కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఏదేమైనా రామచంద్రపురంలో రాజకీయాలు రసవత్తంగా ఉంటాయి. ఏదేమైనా లోకల్ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్కి అయితే ఓటు వేస్తారు. అలాగే ప్రధానంగా మేము చేసిన గతంలో అభివృద్ధి కావచ్చు, అలాగే నియోజకవర్గంలో ఏ విధంగా ఉన్నటువంటి అభివృద్ధి మరింత దిశగా పిల్లి సూర్యప్రకాష్ అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేసేందుకు యువకుడిగా తన వంతు పాత్ర పోషిస్తారని అలాగే తోట తిరుమతులు అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, ఆర్టీవీ, రామచంద్రపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.